తలుపు దగ్గర ఎవరు నిలబడ్డారు? ఎవరు? రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫైనాన్స్ అమ్మా, జోసెఫ్ ఫైనాన్స్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. గత వారం మనము నేర్చుకున్న విషయాలు ఏమిటి? ఏమిటండి? ద్రాక్షావల్లి. ఎవరు ద్రాక్షావల్లి? ఎవరండి? మొదట ఎవరు? ఇశ్రాయేలీలు. ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీలు. ద్రాక్ష తీగలెవరు? ఇశ్రాయేలీలు. మొదటిలో ద్రాక్షావల్లితో, ద్రాక్ష తోటతో, ద్రాక్ష తీగలతో పోల్చింది ఎవరిని అంటే ఎవరినండి? ఇశ్రాయేలీల్ని దేవుడు పోల్చడం అనేది జరిగింది. అయితే ద్రాక్ష తోటగాను, ద్రాక్షావల్లిగాను, ద్రాక్ష తీగలుగాను దేవుడు ఇశ్రాయేలీల్ని చేసుకుంటే, దేవుడు ఆ ద్రాక్ష తోటలో ఏం కోరుకున్నాడు? ఫలాలు కోరుకున్నాడు. అయితే వారు ఏ ఫలాలు ఫలించారని రాయబడింది? కారు ద్రాక్షలు. ఏం ఫలాలు ఫలించారట? ఆయనకి పనికొచ్చే ఫలాలు ఫలించలేదు, కానీ ఆయనకి పనికిరాని ఫలాలు, ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించలేదు, కానీ ఆయనకి ఇష్టం లేని ఫలాలు ఫలించడం అనేది జరిగింది. ఎవరు? ఇశ్రాయేలీలు. అప్పుడు ఏం చేశాడు ఆయన? అప్పుడు ఏం చేయడం మొదలుపెట్టాడు? ఇశ్రాయేలీల విషయంలో ఏం చేయడం మొదలుపెట్టాడండి? కారు ద్రాక్షలు ఫలించే ఇశ్రాయేలీలైనా, కారు ద్రాక్షలు ఫలించే క్రైస్తవులైనా ఖచ్చితంగా వారి చుట్టూ వేసినటువంటి కంచెను దేవుడు తీసివేస్తాడు. వారి చుట్టూ వేసినటువంటి ప్రాకారాన్ని దేవుడు పడద్రోసి వేస్తాడు. వారు చుట్టూ వేసినటువంటి కాపుదల, దేవుని కాపుదల ఏదైతే ఉంటుందో ఆ కాపుదల దేవుడు తీసివేస్తాడు. పశువులు వచ్చి మేసేసేలాగా, మనుషులు వచ్చి ఫలాలు కోసుకుని పోయేలాగా శత్రువులకు దేవుడు ఆ కారు ద్రాక్షలు ఫలించే ఇశ్రాయేలీలైనా, కారు ద్రాక్షలు ఫలించే క్రైస్తవులైనా సరే దేవుడు శత్రువులకి అప్పగించేస్తాడు, అపవాదికి అప్పగించేస్తాడు, దురాత్మలకు అప్పగించేస్తాడు, మనుషులకు అప్పగించేస్తాడు, రోగాలకు అప్పగించేస్తాడు, తెగుళ్ళకు అప్పగించేస్తాడు, అనేక శిక్షలకు, అనేక శ్రమలకు, అనేక శోధనలకు, అనేక కష్టాలకు, అనేక బాధలకు, అనేక కరువు కాటకాలకు, లేమికి, ఆర్థిక ఇబ్బందులకు దేవుడు ఏం చేస్తాడండి? అప్పగించేస్తాడు. అప్పుడు ఎంతో దారుణంగా బాధపడవలసిన పరిస్థితి వస్తుంది, ఎంతో ఎక్కువగా బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. అయితే వారు దేవుడు కోరుకున్న ఫలాలు ఫలించలేదట. దేవుడు కోరుకోలేని ఫలాలు, లేదంటే దేవుడికి ఇష్టం లేని ఫలాలు వారు ఫలించారు అని రాయబడింది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం, 21, 22 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21, 22. చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథము 21, 22 వచనాలు చూస్తే, ఇర్మియా గ్రంథం 21, 22 వచనాల్లో ఏమని రాయబడింది? శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి.
నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకునినను నీ దోషం మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. రెండు చేతులు పైకేసి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. గట్టిగా దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము. ఇర్మియా అనే సేవకుడిలో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా అనే సేవకుడు అనేటప్పటికి మనము ఏ కాలానికి చెప్పుకోవచ్చు? ఇర్మియా ఏ కాలం వాడు? రాజుల కాలంలో, ఆఖరి రాజుల కాలంలో వాడు కదండి. రాజుల కాలం లాస్ట్ కాలము, రాజుల కాలంలో ఆఖరి కాలంలో ఇర్మియా దేవుని ప్రవక్తగా పనిచేశాడు, దేవుని సేవకుడిగా పనిచేశాడు. అయితే మనం చూస్తూ ఉంటే అప్పుడు కూడా ఎలా ఉందటండి వారి పరిస్థితి ఎలాగో మనం చూసుకున్నాం. మొదట కీర్తనల్లో చూసుకున్నాం, అంటే దావీదు కాలంలో చూసుకున్నాం. దావీదు కాలంలో చూస్తే ఆసాపు అంటున్నాడు ఎలాగున్నారట, ద్రాక్షావల్లిలాగా చేస్తే వారు ఎలాగున్నారట, కారు ద్రాక్షలు ఫలించి. తర్వాత యెషయా కాలంలో మాట్లాడాడు దేవుడు, ద్రాక్ష తోటగా, ద్రాక్షావల్లిగా, ద్రాక్ష తీగలుగా నేను నిన్ను చేసుకున్నాను, నేను నిన్ను చేసుకుంటే ఎలాగున్నారు, కారు ద్రాక్షలు ఫలించారు అని యెషయా గ్రంథములో వ్రాయబడి. తర్వాత ఇప్పుడు ఇర్మియా కాలం. ఇప్పుడు ఎవరండి? ఇర్మియా కాలంలో చూస్తే ఇర్మియా కాలంలో ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు, నేను చాలా శ్రేష్టమైన, ఏమంటున్నాడండి, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఏంటండి? భ్రష్ట సంతానమైపోయారు. నీవు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు ఎలాగున్నారట? జాతిహీనపు ద్రాక్షావల్లి వలె ఉన్నారు. ఇశ్రాయేలీలు ఎలాగున్నారట? భ్రష్ట సంతానమైపోయారు. ఏమైపోయారు? భ్రష్ట సంతానమైపోయారు. భ్రష్ట సంతానం అయిపోతారనా దేవుడు ఈ ఇశ్రాయేలీలు అనబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నది. జాతిహీనపు సంతానం అయిపోతారనా దేవుడు ఈ ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నది. కారు ద్రాక్షలు ఫలించేవారిగా అయిపోతారనా దేవుడు ఇశ్రాయేలీని లోకంలో నుండి ప్రత్యేకపరుచుకున్నది. లోకంలో ఉన్న వీరిని దేవుడు ప్రతిష్ఠించుకున్నది. లోకంలో ఉన్న వీరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నది. లోకంలో ఉన్న వీరిని దేవుడు తన స్వాస్యముగా మార్చుకున్నది. వీరు కారు ద్రాక్షలు ఫలిస్తారనా, వీరు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె అయిపోతారనా, లేదంటే వీళ్ళు భ్రష్ట సంతానంగా మారిపోతారనా దేవుడు కోరుకున్నది అదేనా? వారి విషయంలో దేవుడు కోరుకున్నది అదేనా? కాదు. వారు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? దేవునికి ఇష్టమైన వారిగా, భ్రష్ట సంతానంగా కాదు, దేవునికి ఇష్టమైన సంతానంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ వాళ్ళు ఎలాగున్నారు? కాలం గడిచే కొలది కారు ద్రాక్షల్లాగా, జాతిహీనపు ద్రాక్షావల్లిలాగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు దేవుడు వారిని ఏమి చేశాడు? అప్పుడు దేవుడు వారికి ఏమిచ్చాడు? దేవుడు ఏమి ప్రతిఫలాన్ని వారికి పంపించాడు అంటే, ఎప్పటికప్పుడే దేవాది దేవుడు వారికి దేవుని యొక్క ఉగ్రతను పంపించడం జరిగింది. చదువుదాం చూడండి తర్వాత వచనాలు. చూడండి, వాళ్ళు దేవుడు చూసినప్పుడు వాళ్ళు ఎలాగున్నారట? అపవిత్రమైన వారుగా, జాతిహీనపు ద్రాక్షావల్లిగా వారు ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? లేదంటే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ అంతరంగాల్లో ఎలాగ వాళ్ళు ఉన్నారు? ఏమంటున్నారు? నేను అపవిత్రత నొందిన దానను కాను. ఏంటండి? నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించిపోవు దానను కాను అని నీవు ఎట్లనుకుందువు? దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు దేవునికి ఆయాసకరంగా జీవించేవారు. కానీ ఎప్పుడూ కూడా వారు అనుకునేవారట, దేవునికి ఆయాసకరంగా జీవించటం లేదు అండి. దేవునికి ఆయాసకరంగా మనం జీవిస్తున్నామా, జీవించటం లేదా అన్నది మనల్ని అడిగి తెలుసుకోడు ఆయన.
దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నామా లేదా అన్నది వేయినే చూస్తున్నాడు. ప్రతిరోజు మనల్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ప్రతిరోజు మనల్ని ఆయన పరీక్షిస్తున్నాడు. ఆయన నేత్రాలు భూమి అంతటా సంచారం చేస్తూనే ఉన్నాయి. ఆయన మన బ్రతుకులన్నీ కూడా చాలా స్పష్టంగా ఎరిగినవాడు. మనం ఏ ప్రదేశంలో ఎలాగున్నామో ఆయనకు బాగా తెలుసు. మందిరంలో ఎలాగున్నామో బాగా తెలుసు. ఇంటికి వెళ్తే ఎలాగున్నామో బాగా తెలుసు. ఉద్యోగానికి వెళ్తే ఎలాగున్నామో తెలుసు. చుట్టాలింటికి వెళ్తే ఎలాగున్నామో తెలుసు. రహస్య స్థలాలలో ఉండి ఏ పనులు చేస్తున్నామో తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగున్నామో తెలుసు. అన్నీ ఆయనకు తెలుసు. మన జీవితాల్లో మనల్ని పరిశీలన చేసేవాడు దేవాది దేవుడు. మన జీవితాల్లో మనల్ని చాలా జాగ్రత్తగా పరీక్షించేవాడు ఎవరంటే దేవుడు. దేవునికి బయట కూర్చోబెట్టాడు. బయటికి తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టాడు. పిల్లలు ఎవరు ఏడ్చినా ఎవరు అల్లరి చేసినా సరే పిల్లల్ని తీసుకుని లోపల కూర్చోవడానికి వీలు లేదు. బయట షెడ్ వేసింది పిల్లల కోసమే, పిల్లల తల్లిదండ్రుల కోసమే. కానీ పిల్లలు లేనివారు బయట కూర్చుంటున్నారు, పిల్లలు ఉన్నవారేమో అలా వదిలేస్తున్నారు. కాబట్టి పిల్లలు లేనివారు లోపల కూర్చోండి, పిల్లలు ఉన్నవారు ఒకరు పిల్లల్ని పట్టుకుని బయట కూర్చోండి. వాళ్ళు అల్లరి చేయకుండా, వాళ్ళు గోల చేయకుండా, వాళ్ళు మనకు డిస్టర్బెన్స్ కాకుండా బయట కూర్చోండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు ఎలాగున్నారట? కారు ద్రాక్షలు ఫలిస్తున్నారు. వారు ఏమనుకుంటున్నారు? ఎప్పటికప్పుడే మేము పరిశుద్ధులం, ఎప్పటికప్పుడే మేము అబ్రహాం సంతానం, ఎప్పటికప్పుడే మేము నీతిమంతులం, ఎప్పటికప్పుడే మేము దేవుని రాజ్యానికి హక్కుదారులము. ఈ యూదులు సమరయులు అనే వారిని అతి భయంకరమైన పాపులుగా ఎంచారు. యూదులు అనబడినటువంటి వారు ఎవరిని? సమరయులు అనే వారిని చాలా ఘోరమైన పాపులుగా ఎంచడం అనేది జరిగింది. కానీ చాలా ఘోరమైన పాపులుగా సమరయులు ఉన్నారా, లేదంటే దేవుని దృష్టికి నిజంగా యూదులు ఉన్నారా? యూదులు ఉన్నారా? దేవుని దృష్టికి ఎవరున్నారు? యూదులే ఉన్నారు. కానీ వారి దృష్టికి సమరయులు అనేవారు పాపులు. అందుకనే సమరయులతో కలిసి భోజనం చేయడం, సమరయులతో కలిసి ఏ పని చేయడం అనేది చేసేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు అష్షూరీయులకు ఇశ్రాయేలుకి పుట్టిన సంతానం అని చెప్పి వారిని అంటరాని వారిగా ఎంచారు. కానీ నిజానికి దేవుని దృష్టికి అంటరాని వారిగా ఎవరున్నారు? యూదులే ఉన్నారు. నిజానికి దేవునికి విరోధమైన వారిగా ఎవరున్నారు? యూదులే ఉన్నారు. నిజానికి దేవునికి ఆయాస్కరమైన వారిగా ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళు ఏమనుకునేవారు? మేము నీతిమంతులం, మేము అబ్రహాము సంతానం, మేము పరిశుద్ధులం, మేము మందిరంలో నివసిస్తున్నవారు, మేము దేవుడికి బలులు అర్పిస్తున్నవారు, మేమే పరలోకానికి వెళ్ళేవారము. దేవునికి స్తోత్రం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, భూమి మీద ఆయన సంచరించినప్పుడు సమరయుల్ని ఎక్కువ గద్దించాడా, యూదుల్ని ఎక్కువ గద్దించాడా? సమరయులను తప్పుపట్టాడా, యూదులను తప్పుపట్టాడా? సమరయులకు రక్షణ వచ్చిందా, యూదులకు రక్షణ వచ్చిందా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు దేవునికి విరోధమైన వారుగా ఉంటూనే వారు దేవునికి విరోధమైన వారుగా లేము అనుకునే భావన ఈనాడు కూడా క్రైస్తవుల్లో ఎంతోమందిది అదే భావన. నిజానికి ఎన్నో విషయాల్లో దేవునికి చాలా ఆయాసకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళలో ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడే వారు దేవునికి ఇష్టమైన వారముగా ఉన్నాము, దేవుని దృష్టికి మంచి నీతిమంతులుగా ఉన్నాము, దేవుని దృష్టికి మంచి భక్తులుగా ఉన్నాము, దేవుని దృష్టికి పరిశుద్ధులుగా ఉన్నాము, దేవుని దృష్టికి ఎలాగున్నాము అలాగున్నాం అనుకుంటాను. కానీ మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి చెప్పేవాడు దేవుడు. మనము ఎలాగున్నామని తేల్చేవాడు దేవుడు. మనము ఎలాగున్నామని తేల్చుకోవడం అనేది మన పని కాదు. మనము ఎలాగున్నామో తేల్చి చెప్పేది ఎవరి పని? దేవుడి పని. దేవుడు ప్రతి వారి క్రియలు ఎరిగినవాడు. ప్రతి వారి క్రియలను బట్టి వారు ఏ గుంపులో ఉన్నారో దేవుడు నిర్దేశిస్తాడు. ఏ గుంపులో ఉన్న వారికి ఏ ప్రతిఫలం ఇవ్వాలో ఆ ప్రతిఫలాలు ఎప్పటికప్పుడు వారికి దేవుడు పంపిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీలు ఎలాగున్నారట? నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించిపోవు దాన్ని కాను అని నీవు ఎట్లనుకుందువు?
రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని జనాంగమైనటువంటి వీరు ఎలాగున్నారు? చాలా దారుణాతి దారుణంగా ఉన్నారు. చూడండి, ఇర్మియా ప్రవక్తగా ఉన్న కాలానికి యూదులు ఎలా ఉన్నారు? దేవునికి ఆయాస్కరంగా ఉన్నారు. అందుకే కదా దేవుడు బబులోను చెరకు నెబుకద్నెజరుకు దేవుడు వారిని అప్పగించేశాడు. ఎంతో బోధించినా, ఎంతో హెచ్చరించినా, ఎంతో గద్దించినా విన్నారా? 23 సంవత్సరాల పాటు దేవుని సేవకుడైన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇదిగో బబులోను రాజుకు అప్పగించేస్తున్నా, మారు మనసు పొందండి, మీ దేవుడి తట్టు తెరవండి, దేవుడి వైపు మళ్ళుకోండి, మీ దేవతలను విడిచిపెట్టండి అని అంటే విన్నారా? వినలేదు. కాబట్టి వారు ఎలాగున్నారంటే ఇక్కడ రాయబడిన మాటలను బట్టి చూస్తే వారు పూర్తిగా దేవునికి ఆయాసకరమైన వారు, భ్రష్ట సంతానముగా మారిపోయారు. ఎవరా మారిపోయారు? భ్రష్ట సంతానంగా మారిపోయారు. జాతిహీనపు ద్రాక్షావల్లి వలె వారి జీవితాలు ఉన్నాయి. వారు జీవితాల్లో ఏ కాలంలో చూసినా వారు అలాగే ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా చూస్తే వారు అలాగే ఉన్నారు. అరణ్య ప్రయాణ కాలంలో చూస్తే వారు దేవునికి చాలా ఆయాసకరంగా ఉన్నారు. న్యాయాధిపతుల కాలంలో చూస్తే అప్పుడు ఆయాసకరంగా ఉన్నారు. రాజుల కాలంలో చూస్తే అప్పుడు ఆయాసకరంగానే ఉన్నారు. అటువైపు 10 గోత్రాల ప్రజలైతే ఇంక అసలు వేరైన తర్వాత ఇంక యెహోవానే వారు అసలు దేవుడిగా వారు భావించలేదు, పూజించలేదు. వాళ్ళు పూర్తిగా దేవునికి ఆయాసకరంగా జీవిస్తూనే ఉన్నారు 10 గోత్రాల వారు. ఇటువైపు యూదులు ఒక్కొక్క రాజు పరిపాలన చేసిన కాలంలో బాగానే ఉండేవారు, రాజును బట్టి మారిపోయేవారు. మంచి రాజు అయితే దేవుడికి అంగీకారంగా జీవించేవాడు, ప్రజలను కూడా దేవుడికి అంగీకారంగా జీవించేలాగా నడిపించేవాడు. ఒక్కొక్క సమయంలో చెడ్డ రాజులు కూడా పరిపాలన చేశారు యూదుల్ని. ఆ చెడ్డ రాజులు పరిపాలన చేసిన కాలంలో వారు దేవునికి విరోధంగా వాళ్ళు బ్రతకడం, వారి ప్రజలను కూడా వాళ్ళు పరిపాలన చేసిన కాలంలో దేవునికి విరోధంగా వారిని నడిపించడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే మన రాజుల కాలంలో చూసినా అలాగే వాళ్ళు ఉండడం అనేది జరిగింది. కాబట్టి దేవుడైతే నిజమైన ద్రాక్ష తోటగా చేసుకున్నాడు, దేవుడైతే నిజమైన ద్రాక్షావల్లిగా చేసుకున్నాడు, దేవుడైతే నిజమైన ద్రాక్ష గెలలు కావాలని, ఒరిజినల్ గెలలు కావాలని, దేవుని ఫలాలు కావాలని, దేవుడికి ఇష్టమైన వారిగా ఉండాలని, దేవుడు కోరుకున్నట్లుగా ఉండాలని, దేవుడికి విధేయులుగా ఉండాలని, దేవుడికి లోబడి ఉండాలని, దేవుని మార్గంలో వారు నడవాలని, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు నడుచుకోవాలని దేవుడు చెప్పాడు. కానీ ప్రారంభం నుంచి లాస్ట్ వరకు చూస్తే ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లుగా మరి వాళ్ళు సరిగ్గా మనకు కనబడటం లేదు కదండి. కాబట్టి ఈ దేవుని జనాంగాన్ని దేవుడు లోక జనులలో నుండి ప్రత్యేకించుకోవడం, ఈ దేవుడి జనాంగాన్ని లోక జనులలో నుండి వారిని ఏర్పాటు చేసుకోవడం, దేవుడు ప్రత్యేకంగా వారిని ప్రతిష్ఠించుకోవడం, దేవుని స్వాస్యంగా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. దేవుని ఆశీర్వాదాలకు వారిని వారసులుగా చేసుకోవడం అనేది జరిగింది. దేవుని మందిరం అనేది ఎవరికి ఉంది? ఈ ఇశ్రాయేలీలకే దేవుని మందిరం అనేది ఉన్నది. దేవుని ధర్మశాస్త్రం అనేది ఎవరికి ఉంది? ఇశ్రాయేలీలకే ధర్మశాస్త్రం అనేది ఉన్నది. కానీ వారు ఎలా ఉన్నారు? పూర్తిగా కారు ద్రాక్షలు ఫలిస్తూనే ఉన్నారు. ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా, ఎన్ని తరాలు మారినా ఎలాగున్నారు వాళ్ళు? కారు ద్రాక్షలు ఫలిస్తూనే ఉన్నారు. తరాలు ఎన్ని మారినా భ్రష్ట సంతానంగానే ఉన్నారు. చూడండి, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు మొదటి తరం ఉన్నారు. అరణ్య ప్రయాణ కాలంలో యెహోషువ కాలంలో అందులోకి వెళ్ళేటప్పటికి రెండవ తరం ప్రారంభమైంది కదండి. ఎన్నో తరం? రెండో తరం ప్రారంభమైంది.
మొదటి తరంలో యెహోషువ, కాలేబు ఇద్దరే మిగిలారు. మొదటి తరం వాళ్ళు అందరూ ఖాళీ అయిపోయారు, రాలిపోయారని రాయబడింది. అయితే కనాను దేశం వెళ్ళింది ఎవరు? రెండో తరం వారు. రెండో తరం వారు ఎలాగున్నారు? వాళ్ళు మొదటి తరం వారిలాగానే వాళ్ళు కూడా మారిపోయారు కదా. ఎన్ని తరాలు మారినా వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఒకే రకమైన జీవితం. ఇశ్రాయేలీల్లో ఎన్ని తరాలు మారినా వారు కారు ద్రాక్షలే ఫలిస్తున్నారు. ఇశ్రాయేలీల్లో ఎన్ని వందల సంవత్సరాలు జరిగినా కారు ద్రాక్షలే. ఇశ్రాయేలీలకి ఎంతమంది రాజులు మారినా కారు ద్రాక్షలే ఫలిస్తున్నారు. భ్రష్ట సంతానం అయిపోయారట. ఏమైపోయారట? భ్రష్ట సంతానం అయిపోయారు. దేవుడు కోరుకున్న సంతానంగా లేరు. దేవుని వారసులు. దేవుని స్వాస్యం అంటే ఏంటి? దేవుని వారసులు. దేవుని వారసులు అంటే ఎలాగుండాలి? దేవుని వలే, దేవుని లాగా ఉండాలి కదండి. దేవుడిని పోలి నడుచుకోవాలి, దేవుడు లోబడి జీవించాలి, దేవుడికి భయపడి జీవించాలి, దేవుని మార్గంలో జీవించాలి. దేవుడిలో ఏ పరిశుద్ధత ఉందో అదే పరిశుద్ధత ఉండాలి, దేవుడిలో ఏ పవిత్రత ఉందో అదే పవిత్రత ఉండాలి. దేవుడు ఇచ్చే రక్షణకు వాళ్ళు వారసులు అయ్యేలాగా వాళ్ళ బ్రతుకులు ఉండాలి. దేవుడిచ్చే పరలోకానికి, దేవుడిచ్చే నిత్య జీవానికి వారు పాత్రులు అయ్యేలాగా వారు జీవితము, వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి నడవడిక, వారి బ్రతుకు ఉండాలి. కానీ అలాగా ఉన్నట్లుగా లేదు. చరిత్రలో మనం చూస్తే దేవుడైతే వీరిని చాలా ఆశ పెట్టుకుని వీళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతో నమ్మకం పెట్టుకుని, ఎంతో ఆశ పెట్టుకుని వీళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వాళ్ళు ఎలా లేరు? వాళ్ళు ఎలా లేరు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ యేసుక్రీస్తు ప్రభువు కాలంలో అంటాడు, ఈ కపెర్నహూములోను ఇక్కడ ఈ గలీలియాలోను చేసిన కార్యాలు నేను తూరు సీదోను పట్టణాల్లో, తూరు సీదోను ప్రాంతాల్లో చేసుంటే ఇప్పటికే వాళ్ళు గోనిపట్టా కట్టుకుని నా తట్టు తిరుగుదురు అని రాయబడింది. కాబట్టి దేవుని కార్యాలు ఎన్ని జరిగినా, ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని బోధలు చేసినా, ఎన్ని భీకర కార్యాలు జరిగినా, ఎన్ని ఘనకార్యాలు జరిగినా, ఎన్ని శూరకార్యాలు జరిగినా, ఎన్ని మేలులు జరిగినా, ఎన్ని ఉపకారాలు జరిగినా దేవుని జనులు అయినటువంటి వారు దేవుడి వైపు మళ్ళుకోవటం లేదు. ఏంటండి? దేవుడి వైపు మళ్ళుకోవటం లేదు. ఏ కార్యాలు నేను అన్యుల జీవితాల్లో, అన్యుల ప్రాంతాల్లో చేస్తుంటే ఈ పాటికే వాళ్ళు దేవుడి తట్టు తిరిగి ఉండేవారు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు కూడా ఇశ్రాయేలీలు అనే జనాంగం ఎలాగున్నారు? పూర్తిగా దేవునికి ఆయాసకరంగా వాళ్ళు జాగ్రత్త పడి, నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పికొనకుండానట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. దేవుడు తన ప్రవక్తలను పంపించి, దేవుడు తన శాస్త్రులను, తన సేవకులను, తన అభిషిక్తులను, దైవజనులను పంపించి దేవుడు ఇశ్రాయేలీల్ని గద్దించిన, ఇశ్రాయేల్ని హెచ్చరించిన, ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పిన, ఇశ్రాయేలీలకు ఎన్నో శిక్షలు విధించినా సరే వాళ్ళు లోబడ్డం అనేది జరిగిందా? వినడం అనేది జరిగిందా? ఆ సేవకులు, ఆ ప్రవక్తల మాటలు విన్నారా? లేదు. ఆ దైవజనుల మాటలకు లోబడ్డారా? లేదు. దేవుడి వైపు తిరిగారా? లేదు. సరి చేసుకున్నారా? లేదు. వినను, ఏమంటున్నారు? వినను, నీ మాట వినను, జాగ్రత్త పడండి, జాగ్రత్త అని హెచ్చరించినా సరే ఏ మాత్రము భయం అనేది వారి హృదయాల్లో దేవుడి మీద కలిగి ఉండేవారు కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఈ ఇర్మియా కాలంలో అయితే ఏం చేశాడు? ఈ కారు ద్రాక్షలు ఫలిస్తున్న ఈ దేవుని జనాంగాన్ని, ఈ జాతిహీనపు ద్రాక్షావల్లి వలె ఈ భ్రష్ట సంతానంగా ఉన్నటువంటి ఈ సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? అప్పుడు ఏం చేశాడు? దేవుడు బబులోను రాజు చేతికి అప్పగించేశాడు. బబులోను రాజు చేతికి. తర్వాత చదవండి 29 నుంచి. శిక్షించిన శిక్షకు లోబడరు, వాళ్ళని హతము చేసిన వ్యర్థమే, వాళ్ళని చంపినా సరే వ్యర్థమే, వారు శిక్షకు లోబడేవారు కాదు. ఎన్ని శిక్షలు పంపించినా లోబడేవారు కాదు. ఈ రోజుల్లో కూడా ఎన్ని శిక్షలు పంపించినా క్రైస్తవులకి ఈ ఇశ్రాయేలీలాగానే దేవుడికి లోబడలేని జనులు చాలామంది ఉంటారు.
ఎన్నో శిక్షలు వస్తూనే ఉంటాయి, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో రోగాలు, ఎన్నో మరణాపాయాలు దేవుడు పంపిస్తూనే ఉంటాడు. అయినా సరే ఏ మాత్రము శిక్షలైనా అనుభవిస్తారు, కానీ ఏ మాత్రము దేవుడికి అంగీకారంగా వారి జీవితాలను మార్చుకోలేని క్రైస్తవులు ఇప్పటికీ భూమి మీద క్రైస్తవ సమాజంలో బోల్డ్ మంది ఉన్నారు. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. ఏటట నీ యొద్దకు రామని చెప్పేస్తున్నారు. దేవుడేమో నా యొద్దకు రండి, నా వైపు మళ్ళుకోండి, నా వైపు తిరగండి, నా యొద్దకు రండి అంటే వీళ్ళు ఏమంటున్నారు? నీ యొద్దకు రాము, నీ వైపు తిరగము, నీ తట్టు తిరగము, నీ వైపు మళ్ళుకోము అని చెప్పేస్తున్నారట. నిర్దోషుల్ని చంపుతున్నావు, చెడు స్త్రీలతో సాంగత్యం చేస్తున్నావు. ఇన్ని రకాలుగా దేవునికి విరోధంగా ఉన్నా నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయినని, పాపము చేయలేదని, పాపము చేయలేదు అని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నేను వ్యాజ్యము కలిగి ఉన్నది. ఏమంటున్నారు? దేవునికి పూర్తిగా విరోధులుగా ఉన్నారు, కానీ మేము నిర్దోషులము. దేవునికి పూర్తిగా విరోధులుగా ఉన్నారు, కానీ ఏ అపవిత్రత మాలో లేదు. దేవునికి పూర్తిగా ఆయాసకరంగా ఉన్నారు, కానీ ఏ పాపము మేము చెయ్యలేదు. మాలో ఏ పాపము చేయలేదు. దేవుని జనులైనటువంటి ఇశ్రాయేలీయులైనా, దేవుని ప్రజలైనటువంటి సంఘ సమాజంలోనైనా అందరిలోనూ కూడా పనిచేసే ఒక పాపం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిలోనూ పనిచేసే ఒక పాపం. ఆనాడు ఇశ్రాయేలీయులైతేనేంటి, ఈనాడు క్రైస్తవుల్లోనైతేనేంటి, ప్రతి ఒక్కరిలోనూ పనిచేసే ఒక అతి ప్రమాదకరమైన పాపం ఏదో తెలుసా? ఈ పాపం లేని క్రైస్తవుడు అనేవాడు ఆడ కానీ మగ కానీ ఎవడో ఉండడు అనమాట. ఏంటి ఆ పాపం చెప్పగలరు ఎవరో? స్వనీతి. ఏంటండి స్వనీతి? ఇది లేని క్రైస్తవుడు అనేవాడు ఉండడు అనమాట భూప్రపంచం మీద ఒక్కడు కూడా. ఏంటండి స్వనీతి అనే పాపము ఆనాడు ఇశ్రాయేలీల్లోనూ ఈనాడు క్రైస్తవుల్లోనూ ప్రతి ఒక్కరిలోనూ బలంగా పనిచేసే పాపం. దేవునికి విరోధమైనవి మనలో కనబడుతూ ఉన్నాయి, కానీ నేను నిర్దోషిని. దేవుడికి విరోధమైనవి ఎన్నో మనం చేస్తూనే ఉన్నాం, కానీ ఏ పాపము నాలో లేదు. దేవునికి విరోధమైనవి ఎన్నో కనబడుతున్నాయి, కానీ నాలో ఏ అపవిత్రత లేదు. దేవునికి విరోధమైనవి ఎన్నో ఉంటాయి, కానీ నేను నీతిమంతుడిని, నీతిమంతురాలిని. కేవలం ఎప్పుడు మన భక్తిని ఆధారం చేసుకుంటాం. ఎప్పుడు మనం ప్రార్థన ఎలా చేసాము, చర్చికి ఎలాగ వెళ్ళాము, చర్చిలో పరిచర్య ఎలా చేసాము, ఇలాగ అన్నీ ఇట్లే ఆధారం చేసుకుంటాం తప్ప ఏ మాత్రము కూడా మనలో ఉన్న పాపాలను మనము జ్ఞాపకం తెచ్చుకోం. మనం దేవునికి ఆయాసకరంగా చేసిన అపవిత్ర కార్యాలు ఏవి కూడా మనం ఎప్పుడూ లక్ష్య పెట్టం. అసలు అవి చేసింది మనమే. అవి మన శరీరంతోనే జరుగుతాయి, మన నోటితోనే జరుగుతాయి, మన కళ్ళతోనే జరుగుతాయి, మన ఆలోచనల ద్వారానే జరుగుతాయి, మన క్రియల్లోనే జరుగుతాయి, మన స్వభావంలోనే జరుగుతాయి, మన ప్రవర్తనలోనే జరుగుతాయి దేవునికి ఆయాసకరమైన పనులు. కానీ స్వభావంలో పాపం లేదు, మాటల్లో పాపం లేదు, చూపుల్లో పాపం లేదు, తలంపుల్లో పాపం లేదు, క్రియల్లో పాపం లేదు, ప్రవర్తనలో పాపం లేదు, నడవడికలో పాపం లేదు.
ఎందులోనూ పాపం లేదు. ఎందులోనూ పాపం లేకపోతే అన్ని శ్రమలు నీకు ఎందుకు వస్తున్నాయి? ఎందులోనూ పాపం లేకపోతే ఒంటి నిండా రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఎందులోనూ పాపం లేకపోతే కరువు కాటకాలు ఎందుకు అనిపిస్తున్నావు? ఎందులోనూ పాపం లేకపోతే శోధనలు ఎందుకు అనిపిస్తున్నావు? ఎందులోనూ పాపం లేకపోతే కష్టాలు ఎందుకు అనిపిస్తున్నావు? ఎందులోనూ పాపం లేకపోతే జరగవలసిన కార్యాలు ఎందుకు జరగట్లేదు? ఎందులోనూ పాపం లేకపోతే ఎందుకు నువ్వు అంత దుఃఖము అనుభవించవలసిన పరిస్థితి వస్తున్నది? దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశీలన చేసుకునేవాడే ఉండడు, పరీక్షించుకునేవాడే ఉండడు. ప్రతి ఒక్కళ్ళలోనూ స్వనీతి, నాలో ఏ పాపము లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నాలో ఏ పాపము లేదు అని అనుకునేవాడు అబద్ధికుడు. నాలో ఏ పాపము లేదని అనుకునేవాడు ఎవడట? అబద్ధికుడు. పాపము లేని నరుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. మనం క్రైస్తవులైనంత మాత్రాన మనలో పాపములు లేవంటే అస్సలు ఒప్పుకోడు దేవుడు. మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మనలో పాపాలు లేవంటే ఒప్పుకోడు ఆయన. మనం చర్చిలకు వెళ్తున్నాం కాబట్టి మనలో పాపాలు లేవంటే ఒప్పుకోడు. మనం చేసే పనుల్లో ఒక రోజులో 100 పనులు చేస్తే అందులో 50 పనులు పాపాలే. 100 పనులు చేసామంటే 100లో 50 పాపాలే ఉంటాయండి. కానీ ఆ 50 పాపాలు మనకు కనబడవు. మిగతా 50 పరిశుద్ధమైన కార్యాలు అయ్యే మనకు కనబడతాయి. మిగతా 50 ఏమున్నాయి? బైబిల్ చదవడం, చర్చికి వెళ్ళడం, పరిచయం చేయడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం, ఉపవాసాలు ఉండడం, కసింభాగాలు ఇవ్వడం, కానుకలు ఇవ్వడం, ఇలాగా కొన్ని ఉంటాయి కదా. మిగతా ఆ 50 పనులే మనం ఆధారం చేసుకుంటాం. ఆ మిగతా వాటినే మనము లక్ష్య పెడతాం. ఆ మిగతా వాటిని బట్టి చాలా నీతిమంతులము అని అనుకుంటాం. ఆ మిగతా పనులు బట్టి నేను పరిశుద్ధుడిని, ఆ మిగతా పనులు బట్టి నేను పవిత్రుడిని. చాలా శ్రద్ధగా నువ్వు చర్చికి వెళ్ళావు, దాన్ని బట్టి నేను చాలా పరిశుద్ధుడిని, పవిత్రుడిని. చాలా శ్రద్ధగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, దాన్ని బట్టి నేను చాలా పరిశుద్ధుడిని, పవిత్రుడిని. చాలా పెర్ఫెక్ట్గా నెలవచ్చినప్పుడు దశంభాగం ఇస్తున్నావు, దాన్ని బట్టి నేను చాలా పరిశుద్ధుడిని, పవిత్రుడిని. ప్రతిరోజు చాలా పెర్ఫెక్ట్గా వాక్యం ధ్యానిస్తున్నావు, దాన్ని బట్టి నేను చాలా పరిశుద్ధుడిని, పవిత్రుడిని. అదే భావన భ్రమపరచు ఆత్మ ఏ క్రైస్తవుల్లోనూ పనిచేయకుండా ఉండదు. ప్రతి క్రైస్తవుల్లోనూ కూడా భ్రమపరచు ఆత్మ పనిచేస్తూనే ఉంటుంది. ఈ భ్రమపరచు ఆత్మ ఏమంటుందంటే లోపల అంతరంగంతో బెబ్బెబ్బెబ్బే నువ్వెప్పుడు పాపం చేసావు, నువ్వెప్పుడు దేవునికి ఆయాసకరంగా ఉన్నావు, నువ్వెప్పుడు దేవునికి విరోధంగా ఉన్నావు, నువ్వెప్పుడు దేవుడి వాక్యాన్ని తప్పిపోయావు, నువ్వెప్పుడు దేవుని ఆజ్ఞలు అతిక్రమించావు, నువ్వెప్పుడు దేవునికి అయిష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నావు, నువ్వు చాలా మంచి భక్తుడు, నువ్వు చాలా మంచి భక్తురాలు, నువ్వు వెళ్ళే చర్చిలో నీ అంత భక్తుడు, నీ అంత భక్తిపరురాలు ఎవరు లేరు తెలుసా అసలు నీకు అన్నట్టు చెప్తాడు లోపలాడు. నిజమే అనుకుంటాం మనం. ఓయ్ బాబు నిజమే అన్నమాట. మా చర్చిలో ఉన్న మిగతా వాళ్ళు అందరూ చెత్త, నేను ఒకటే చాలా గొప్ప క్రైస్తవుడిని, గొప్ప క్రైస్తవురాల్ని. భ్రమపరుచు ఆత్మ చాలా తెలివైనవాడు, అపవాది చాలా తెలివైనవాడు. వాడు మొదటి నుంచి మనల్ని మోసము చేస్తూనే ఉంటాడు. మొదటి నుంచి కూడా మనల్ని ఏం చేస్తూనే ఉంటాడు? మోసం చేస్తూనే ఉంటాడు. ఎన్నో దేవునికి ఆయాసకరమైనవి మనలో ఉన్నా మనతో ఏమంటాడు వాడు? నువ్వు అస్సలు దేవునికి ఆయాసకరమైన బ్రతుకు కలిగి లేవు, నువ్వు చాలా ఇష్టడుగా ఉన్నావు, నువ్వు చాలా ఇష్టరాలుగా ఉన్నావు, నీ ఇంటి వారు అందరూ చాలా దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉన్నారు, చాలా సూపర్గా ఉంది మీ భక్తి అంటాడు. ఎవడు? అపవాది వచ్చి అంటూ ఉంటాడు. కానీ నిజమాది? నిజమా? చాలా సూపర్గా ఉంది నీ భక్తి అని చెప్పవలసింది అపవాది కాదు. ఎవడు? దేవుడు. నీ ఇంటివారు అందరూ చాలా నాకు అంగీకారంగా ఉన్నారని చెప్పవలసిన దేవుడు. నీ ఇంటివారు అందరూ నాకు చాలా సంతృప్తికరంగా ఉన్నారని చెప్పవలసిన దేవుడు. నువ్వు నా మార్గంలో చాలా పెర్ఫెక్ట్గా నడుస్తున్నావని చెప్పవలసింది దేవుడు. కానీ దేవుడి సాక్ష్యాన్ని మనం లక్ష్య పెట్టం, కానీ దుష్టుడి సాక్ష్యాన్ని ఎప్పటికప్పుడే లక్ష్య పెడతా ఉంటాం. కాబట్టి ఇశ్రాయేలీల చరిత్రలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే దేవుడి దగ్గర నుంచి వాళ్ళకి ఆశీర్వాదాలు ఎక్కువ వచ్చాయా, దేవుడి దగ్గర నుంచి శాపాలు ఎక్కువ వచ్చాయా? ప్రయాణం, అరణ్య ప్రయాణం నుంచి చూస్తే కొన్ని రాజుల గ్రంథం లాస్ట్ అయిపోయే వరకు, ఇర్మియా కాలం వరకు చూద్దాం. అప్పటి వరకు చూస్తే ఇన్ని సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీల జీవితాల్లో ఆశీర్వాదాలు ఎక్కువ వచ్చాయా, శాపాలు ఎక్కువ వచ్చాయా? మేలులు ఎక్కువ జరిగాయా, కీడులు ఎక్కువ జరిగాయా? దేవుడి దీవెనలు ఎక్కువ పొందుకున్నారా, దేవుని శిక్షలు ఎక్కువ పొందుకున్నారా?
దేవుని ఉగ్రతకు పాత్రులు ఎక్కువయ్యారా, దేవుని ఆ సంతోషానికి ఎక్కువ పాత్రులు అయ్యారంటే ఎక్కడో చాలా చోట్లే మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడే అంత ఎందుకండి, మొదటి తరంలో 20 లక్షల మందిలో ఇద్దరు మిగిలారంటే అప్పుడే తెలిసిపోతుంది మనకి. 20 లక్షల మందిలో ఇద్దరే వెళ్ళారు, కనాను దేశంలో అడుగుపెట్టారు ఆ మొదటి తరంలో. అంటే మిగతా వారు అందరూ ఏమయ్యారు? బైబిల్లో ఏమనుంది? అరణ్యంలో రాలిపోయారు అని రాయబడి. ఎందుకు రాలిపోయారు? నీ భక్తి బాగుంటే ఎందుకు రాలిపోతావు? నీ విశ్వాసం బాగుంటే ఎందుకు రాలిపోతావు? నీ పరిశుద్ధత బాగుంటే ఎందుకు రాలిపోతావు? నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే ఎందుకు రాలిపోతావు? నువ్వు ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే ఎందుకు రాలిపోతావు? ఎవరు రాలిపోయేలాగా చేసింది? ఎవరు అరణ్యంలో వాళ్ళని రాలిపోయేలాగా చేసింది? ఎవరండి? దేవుడే. అరణ్యంలో వాళ్ళ ప్రాణాలను తీసివేసింది ఎవరు? దేవుడే. దేవుడు ప్రేమించిన నీవు దేవుడి చేత శిక్ష అనుభవిస్తున్నావంటే నువ్వు బాగున్నావనా బాగోలేదనా? ప్రాణం పెట్టిన నీ దేవుడే నీకు చాలా ఘోరమైన శ్రమను పెట్టాడంటే నీ బ్రతుకు బాగుందనా బాగోలేదనా? స్వస్థపరిచే దేవుడే రోగాలను పెట్టి నలిపేస్తున్నాడంటే నువ్వు అంగీకారంగా ఉన్నావనా లేవనా? మనము అనుభవించే ప్రతిఫలాలను బట్టి మనం ఎలాగున్నామో మనం తెలుసుకోవాలి. ఈనాడు మనం అనుభవించే ప్రతిఫలాలను బట్టి మనం ఎలాగున్నామో మనం తెలుసుకోలేకపోతున్నాం. అనుభవించే ప్రతిఫలాలను బట్టి దేవుడికి అంగీకారంగా ఉన్నామా, దేవుడికి ఆయాస్కరంగా ఉన్నామా మనమే డిక్లేర్ చేసుకోవాలి. అనుభవించే ప్రతిఫలాలు బాగున్నాయా? నీవు బాగున్నావు, నీ భక్తి బాగుంది, నీ విశ్వాసం బాగుంది, దేవుడికి ఇష్టడుగా ఉన్నావు, దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉన్నావు అని అర్థం. లేదు, బాగోలేదా, పరిస్థితులు బాగోలేదా, శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, రకరకాలైనటువంటి భయంకరమైన నలుగుడంతా నీ ఇంట్లోనే ఉందా? బాగోలేదు నీ పరిస్థితి, బాగోలేదు నీ పరిస్థితి, బాగోలేదు నీ కుటుంబ పరిస్థితి, బాగోలేదు నీ ఆత్మీయ పరిస్థితి, బాగోలేదు. దేవుడికి దేవుడు పరిశీలన చేసినప్పుడు మన పరిస్థితి అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. తెలుసుకోవాల్సిన విషయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగు. ఇంట్లో 9 ఉన్నారు, 9లో 3 చాలా బాగా దేవుడికి అంగీకారంగా ఉన్నారు, ఒకడు మాత్రం బాగా దేవుడికి విరోధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇంటి వారిని ఏం చేస్తాడు దేవుడు? ఏమని అంటాడు? ఇప్పుడు ఆ కుటుంబం కొరకు దేవుడు మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతాడు? ఇంట్లో 9 ఉన్నారు, 9లో 3 చాలా బాగున్నారు ఆత్మీయ స్థితిలో, ఒక్కడు మాత్రం బాగోలేదు. ఇప్పుడు ఆ ఇంటి వారి కోసం దేవుడు మాట్లాడినప్పుడు ఏమంటాడు? ఆ ఇంటి వారి కోసం మాట్లాడినప్పుడు బాగున్న 3 కోసం మాట్లాడతాడా, బాగోలేని ఒక్కడి కోసం మాట్లాడతాడా? బాగున్న 3ని అభినందిస్తాడా, బాగోలేని ఒక్కడిని హెచ్చరిస్తాడా? బాగున్న 3కి మేలు జరుగుతుందని ప్రవక్త వచ్చి చెప్తాడా, బాగోలేని ఒక్కడికి జాగ్రత్త పడకపోతే లెగిసిపోతావని హెచ్చరిక చేస్తాడా? ఏం చేస్తాడు? ఇంటిలో 9 ఉంటే ఒక్క మనిషి బాగోపోతే కుటుంబం అంతా బాగోలేనట్లే లెక్క దేవునికి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా స్వనీతి అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో పనిచేయకుండా చూసుకోవాలి. స్వనీతి అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో పనిచేయకుండా చూసుకోవాలి. అతిశయం, అహంకారం, ఆత్మీయ అహంకారం చాలామందికి ఉంటుంది. ఆత్మీయ అహంకారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో పనిచేయకుండా చూసుకోవాలి. ఆత్మీయ గర్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో పనిచేయకుండా చూసుకోవాలి. దుష్టుడు చాలా తెలివైనవాడు. చాలా తెలివిగా మనం కూడా గుర్తించలేని విధంగా మనల్ని మోసం చేసి త్రోవ తప్పించి వేస్తాడు. వీళ్ళందరూ ఇలాగున్నారని దేవుడు చెప్తుంటే వీళ్ళు ఏమంటున్నారట? మాలో ఏ పాపం లేదంటున్నారట. వీళ్ళందరూ ఇలాగున్నారని దేవుడు చెప్తుంటే వీళ్ళు ఏమంటున్నారు? మాలో ఏ పాపము లేదు, మేము ఎప్పుడు ఇందులో నుండి తొలగిపోలేదు, మేము నిర్దోషులము. దేవుడేమో వాళ్ళని దోషులు అంటున్నాడు, వీళ్ళేమంటున్నారు? మేము నిర్దోషులము. ఎవరిది కరెక్టు? దేవుడు దోషి అంటే అది కరెక్టా, లేదంటే వారు నిర్దోషులు అంటే అది కరెక్టా? వాక్యంలో ఏముంది?
దోషిని నిర్దోషిగాను ఎంచడు, నిర్దోషిని దోషిగాను ఎంచడంట దేవుడు. అవునా? కాబట్టి మనము ఏంటో అన్నది ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. మనం ఎలాగున్నాం, మన జీవితాలు ఎలాగున్నాయి, మన బ్రతుకులు ఎలాగున్నాయి, మన క్రియలు ఎలాగున్నాయి, మనం ఎలాగా ఉన్నాము దేవుని దృష్టికి అన్నది దేవుడి దగ్గర ఉంటుంది. మన దగ్గర ఉన్నది నిజం కాదు. మన దగ్గర కూడా ఒక రిపోర్ట్ ఉంది మన గురించి, అది నిజం కాదు. మన దగ్గర కూడా మనం చెప్పుకునే రిపోర్ట్ నిజం కాదు, మనం చెప్పుకునే సాక్ష్యం నిజం కాదు, మనం చెప్పుకున్న విషయాలు ఏవి నిజం కాదు. మన కోసం మన దగ్గర ఉన్న రిపోర్టు పచ్చి అబద్ధం. మన కోసం మన దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి చెప్పండి? చెప్పండి, మన కోసం మన దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి చెప్పండి. పోనీ మీకోసం మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి ఒకలో చెప్పండి నాకు. మీకోసం మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఒకలో చెప్పండి. చెప్పాలి. ఏమని చెప్తాం? ఇదిగో ఇలాగే చెప్తాం, నేను నిర్దోషిని, నాలో ఏ పాపము లేదు, నాలో ఏ కపటము లేదు, నాలో ఏ మోసము లేదు, నేను చాలా పవిత్రుణ్ణి, నేను చాలా పవిత్రురాలిని. మనం కరెక్ట్గా ఉన్నామని దేన్ని ఆధారం చేసుకుని చెప్పగలుగుతున్నాం మనం? చెప్పండి. మనం పెర్ఫెక్ట్గా ఉన్నామని వేటిని ఆధారం చేసుకుని చెప్పగలుగుతున్నాం మనం? చెప్పాలి. వేటిని ఆధారం చేసుకుని చెప్పగలుగుతున్నాం? మన భక్తి. మన భక్తిని బట్టి మనం కరెక్ట్గా ఉన్నాం. భక్తి చాలా చండాలంగా ఉందా, అయినా సరే మన భక్తి చాలా బాగుంది. ఇంకా దేన్ని ఆధారం చేసుకుంటున్నాం మనం? తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాం అంతే. నీ అంత భక్తుడు ఎవడో లేడు, నా అంత భక్తురాలు ఎవరో లేరు. నువ్వు ఒక్కడవైనా ప్రార్థన చేసేది? ఆ ముస్లింలు చూస్తే రోజుకి 7 సార్లు చేస్తారు నమాజ్. వాళ్ళ ముందు చూస్తే నువ్వు నేను ఎందుకు పనిచేయం. అయినా సరే తెల్లవారుజామున లేచి 1 గంట ప్రార్థన చేసినంత మాత్రాన్ని నేను చాలా భక్తుడిని, భక్తురాలు. రోజుకి 4 అధ్యాయాలు చదువుతావు కాబట్టి నేను చాలా భక్తుడిని, భక్తురాలిని. క్రమం తప్పకుండా చర్చికి వెళ్తావు కాబట్టి చాలా భక్తుడిని, భక్తురాలిని. క్రమం తప్పకుండా కానుకలు ఇస్తావు కాబట్టి చాలా భక్తుడిని, భక్తురాలిని. అంతేనండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏవైతే దేవుడు కొరకు కొన్ని పనులు చేస్తూ ఉంటామో వాటిని బట్టి మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటాం. ఏ అయితే కొన్ని పనులు చేస్తున్నామో ఆ పనులు బట్టి సర్టిఫికెట్ మందే. ఏది? నేను సూపరు, నా భక్తి సూపరు, నా ఆత్మీయ జీవితం సూపరు. ఎవడు చెప్పాడండి? ఎవడు చెప్పాడు అది కరెక్ట్ అని? వాక్యంలో ఉందా? వాక్యంలో ఉందా? యేసుక్రీస్తు అంతటోడే ఏమన్నాడు? ఒకరోజు యేసుక్రీస్తు అంతటోడు ఒకరోజు ఏమన్నాడు? ఒకరోజు ఒక మనిషి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుతో ఏమన్నాడండి? సద్బోధకుడా, నువ్వు చాలా మంచివాడు అంటే ఎవరు చెప్పాడురా నీకు? నేను మంచివాడిని అని నీకు ఎవరు చెప్పారు? దేవుడు ఒకడే సద్బోధకుడు, దేవుడు ఒకడే నీతిమంతుడు, దేవుడు ఒకడే మంచివాడు, దేవుడు ఒకడే కరెక్ట్, నేను కూడా కరెక్ట్ కాదు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంతటోడే నేను కరెక్ట్ కాదు అంటే మనం ఏమంటున్నాం? నేను చాలా పెర్ఫెక్ట్. యేసుక్రీస్తు అంతటి పోడే ఏమంటున్నాడు? నేను కరెక్ట్గా లేను అని. ఆయన పౌలు ఏమంటున్నాడు? నేను కరెక్ట్గా ఉండాలనుకుంటున్నాను కానీ ఎన్నో విషయాల్లో నేను తొలగిపోయి నేను రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాను అని పౌలు అంతటోడు సాక్ష్యం ఇచ్చుకుంటుంటే ఆయన కోసం మనం ఏమంటున్నాం? నేను నిర్దోషిని, నాలో ఏ దోషం లేదు, నాలో ఏ పాపం లేదు, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ చెడతనం లేదు, నాలో నేను ఇలాగా, నా ప్రార్థన అలాగా, నా విశ్వాసం ఇలాగా, నా వాక్యం ఇలాగా, నేను నేర్చుకున్న వాక్యం ఇలాగ రకరకాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువులో స్వనీతి ఉందా? నువ్వు చాలా పెర్ఫెక్ట్ అయినవాడు, చాలా సత్యవంతుడు, చాలా మొహమాటం లేనివాడు, చాలా సద్బోధకుడు, చాలా పెర్ఫెక్ట్ అయినవాడు అంటే ఒప్పుకోలేదు ఆయన. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదండి ఆయన. దేవుడు ఒక్కడే పెర్ఫెక్ట్ అయినవాడు. నేను కూడా పెర్ఫెక్ట్ అయిన మనుషుల్లో లేను.
సద్బోధకుడా నన్ను ఎందుకు అంటున్నావు, సద్బోధకుడా నన్ను ఎలాగంటున్నావు నువ్వు? దేవుడు ఒక్కడే సద్బోధకుడు, దేవుడు ఒక్కడే కరెక్ట్ అయినవాడు, దేవుడు ఒక్కడే పెర్ఫెక్ట్గా ఉన్నవాడు. నేను పెర్ఫెక్ట్గా ఉన్నాను అని నువ్వు చెప్పినా నేను ఒప్పుకోను, నేను లేనంటున్నాడు ఆయన. నిజానికి లేడా? యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాల్లో ఆయన పెర్ఫెక్ట్గా ఉన్నాడా లేదా? నువ్వు పెర్ఫెక్ట్గా ఉన్నావయ్యా, నువ్వు ఒక మనిషి వచ్చి అంటే ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఈ ప్రపంచంలో నువ్వు నేను పెర్ఫెక్ట్గా ఉన్నావని చెప్పుకునేది మనమే, ఇంకెవడో చెప్పడు. ఏంటండి, నేను చాలా పెర్ఫెక్ట్ అని నేను చెప్పుకుంటాను, నీకోసం నువ్వు చాలా పెర్ఫెక్ట్ అని ఎవడో చెప్పడు భూమి మీద. కాబట్టి మన సొంత డబ్బా మనం కొట్టుకోవడం కాదు, అది కరెక్ట్ కాదు, నిజం కాదు అది. దేవుడు నువ్వు కూడా పట్టుకోలేని అపరాధాలు ఎన్నో నీలో ఉంటాయి, అవి పట్టుకుంటాడు దేవుడు. నేను కూడా పట్టుకోలేని తప్పులు ఎన్నో నాలో ఉంటాయి, పట్టుకుంటాడు దేవుడు. నేను కూడా గుర్తించలేని అపరాధాలు, దోషాలు, తప్పులు, పాపాలు, అతిక్రమాలు, దుష్క్రియలు ఎన్నో ఈ శరీరంతో ప్రతిరోజులోనూ జరుగుతూనే ఉంటాయి. ఈ శరీరంతో, ఈ దేహంతో, ఈ నోటితో, ఈ అవయవాలతో, ఈ మైండ్తో ఎన్నో మన క్రియల్లోనూ, ప్రవర్తనలోనూ, నడవడికలోనూ ఎన్నో దేవునికి విరోధమైనవి మన ద్వారా జరుగుతూ ఉంటాయి. ఎన్నో దేవునికి ఆయాసకరమైనవి మనలో ఉంటాయి. అవి ఏవి కూడా మనకి కనబడవు, కానీ అవన్నీ దేవుడికి చాలా స్పష్టంగా కనబడతా ఉంటాయి. అవేవి దేవునికి విరోధమైనవి ఏవి మనకు కనబడవు, కానీ దేవుడికి అన్నీ కనబడతానే ఉంటాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మాత్రము కూడా అలాగా ఉండడానికి వీళ్ళు. ఇశ్రాయేలీల చరిత్రలో వారంలో ఎన్ని రోజులు చేసేవారట ఉపవాసాలు? ఇశ్రాయేలీల చరిత్రలో ఒక వారంలో వాళ్ళు దేవుడి దగ్గర ఉపవాసాలు చేసేవారు. ఎన్ని రోజులండి? 2 రోజులు. వారానికి 2 రోజులు. ప్రతి వారంలో ఇశ్రాయేలీలు 2 రోజులు ఉపవాసాలు చేసేవారట. కానీ దేవుడు ఏమంటున్నాడు? భ్రష్ట సంతానం మీరు. ఇశ్రాయేలీల చరిత్రలో ప్రతి శనివారము విశ్రాంతి దినం, శుక్రవారం రాత్రే అన్నీ సిద్ధపరచుకుని శనివారం అంతా కటిక ఉపవాసం, సబ్బాతు దినం శనివారం అంతా కటిక ఉపవాసం చేసి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమంటున్నాడు? మీరు కారు ద్రాక్షలు అంటున్నాడు. ఇప్పుడు శనివారం అంతా ఉపవాసం కరెక్టా? కారు ద్రాక్షలు అన్నది కరెక్టా? వారానికి 2 రోజులు ఉపవాసం చేసింది కరెక్టా? జాతిహీనపు సంతానం అన్నది కరెక్టా? ప్రభువా, మా దాంట్లో ప్రతి దాంట్లోనూ దశంభాగం నీకు ఇచ్చేస్తున్నావంటే దేవుడు ఏమంటున్నాడు? మీరు భ్రష్ట సంతానము అంటున్నాడు. జీలకర్రలోను, పొదీలాను అన్నిటిలోనూ దశంభాగం ఇచ్చేవారు వాళ్ళు. ఏంటండి, ప్రతి దాంట్లోనూ కూడా, ప్రతి మెటీరియల్లోనూ కూడా దేవునికి ప్రథమ ఫలాన్ని, దశంభాగాన్ని దేవుడికి ఇచ్చేవారు. కానీ వారిని చూసి దేవుడు ఏమంటున్నాడు? మీ అర్పణలు నాకు అసహ్యము. పాటలు పాడుతుంటే మీ పాటలు నాకు అసహ్యము, బలులు అర్పిస్తుంటే మీ బలులు నాకు అసహ్యము. ఎందుకు? కాబట్టి 2 రోజులు ఉపవాసాలు కరెక్టే, సబ్బాతు దినం విశ్రాంతి దినం ఆచరించడం కరెక్టే, మందిరానికి వెళ్ళడం కరెక్టే, మందిరంలో బలులు అర్పించడం కరెక్టే, దశంభాగాలు ఇవ్వడం కరెక్టే, ప్రథమ ఫలాలు ఇవ్వడం కరెక్టే, పండగలు ఆచరించడం కరెక్టే, అన్నీ కరెక్టే. ఇశ్రాయేలు చరిత్రలు అన్నీ బాగానే జరిగాయి. కానీ కారు ద్రాక్షలు మీరు ఫలిస్తున్నారు. కాబట్టి మనం భక్తి లేదంటే ఈ పరిశుద్ధమైన క్రియలు ఎన్ని చేశాము, ఏమి చేశాము, రోజుకి ఎన్ని వచ్చాయని మనం రాసుకోవడం కాదు. దేవునికి విరోధమైనవి ఏమైనా ఉన్నాయా మన జీవితాల్లో అన్నది ప్రతిరోజు చూసుకోవాల్సినటువంటి విషయము. ఏంటండి, వీళ్ళు ఏమంటున్నారు? మేము నిర్దోషులు, మాలో ఏ పాపము లేదు. మీరు దోషులుగా ఉండి నిర్దోషులు అన్నందుకే మీతో వ్యాజ్యం ఆడవలసి వస్తుంది. మీలో ఎన్నో పాపాలుండి ఏ పాపము నాలో లేదని చెప్తున్నందుకే నేను మీతో వ్యాజ్యం ఆడవలసి వస్తుంది. తర్వాత చదవండి. నీ మార్గము
ఉమ్, ఉమ్, ఉమ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము కాలాలు మారినా ఎలాగా రిపోర్ట్ వస్తుంది దేవుడి దగ్గర నుంచి? దావీదు కాలంలో ఏ రిపోర్ట్ వచ్చింది? బాగోలేదు. యెషయా కాలంలో ఏ రిపోర్ట్ వచ్చింది? కారు ద్రాక్షలు బాగోలేదు. ఇర్మియా కాలంలో ఏ రిపోర్ట్ వచ్చింది? బాగోలేదు. అంటే తరాలు ఎన్ని మారినా బాగోట్లేదు వాళ్ళ పరిస్థితి. కాలాలు ఎన్ని కాలాలు ఇంతకాలం గడిచిపోయినా ఏమవట్లేదు, బాగోట్లేదు వాళ్ళ పరిస్థితి. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం, యెహెజ్కేలు 17:6 నుంచి, యెహెజ్కేలు 17:6 నుంచి చదవండి. పేజీ నెంబర్ 699. అట్టి ద్రాక్షావల్లి వృద్ధి నొందున. ఇక్కడ ద్రాక్షావల్లి ఎవరు? ఇక్కడ దేవుడు చెప్పిన ద్రాక్షావల్లి ఎవరు? ఇందాక ఇర్మియాలో చెప్పిన ద్రాక్షావల్లి ఎవరండి? దేవుని జనాంగమైన వారే. ఇక్కడ యెహెజ్కేలులో చెప్పిన ద్రాక్షావల్లి ఎవరు? వీళ్ళ కూడా దేవుని ప్రజలే. వీళ్ళు కూడా దేవుని ప్రజలైన వారే. దేవుడు ఏమంటున్నాడు? అట్టి ద్రాక్షావల్లి వృద్ధి నొందునా. ఏంటి వృద్ధి నొందునా? ఎండిపోవును. ఎవరు? ఇది ఇక్కడ చెప్పబడిన ద్రాక్షావల్లి ఎవరు? ఇక్కడ చెప్పబడిన ద్రాక్షావల్లి కూడా ఎవరు? ఇశ్రాయేలీలే. ఎవరు ప్రవక్త? ఈ మాటలు మాట్లాడుతున్న దేవుడి మాటలు మాట్లాడుతున్న ప్రవక్త ఎవరు? యెహెజ్కేలు కాలంలో ఎక్కడున్నారు వీళ్ళు? ప్రస్తుతం ఈ ప్రజలు, ఏ ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడో ఈ ప్రజలు ప్రస్తుతం ఎక్కడున్నారు? బబులోను చెరలో ఉన్నారు. ఎక్కడున్నారు? బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉండగా ప్రవక్తగా పనిచేసిన వాడే ఎవరు? యెహెజ్కేలు యెరూషలేములో ప్రవక్తగా పనిచేయలేదు. యెహెజ్కేలు పనిచేసినంత కాలము, ప్రవక్తగా పనిచేసినంత కాలము కూడా ఎక్కడ ప్రవక్తగా పనిచేశాడు? బబులోను చెరలో ఉన్నప్పుడే. బబులోను చెరలో ఉండగానే ప్రవక్తగా పనిచేశాడు. యెహెజ్కేలు కాలంలో దేవుడు ద్రాక్షావల్లి అంటున్న వారు ఎవరు? వాళ్ళు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలే. ఆ యెహెజ్కేలు కాలంలో కూడా రిపోర్ట్ ఏంటి? దేవుడి రిపోర్టు. యెహెజ్కేలు కాలంలో కూడా దేవుడి రిపోర్ట్ ఏంటి? అదే రిపోర్ట్ అయినా మారిందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు నేను అయితే రోజుకో రిపోర్ట్ మార్చేసుకుంటాం. కానీ దేవుడు మన కోసం ఎప్పుడిచ్చినా ఒకటే రిపోర్టు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమంటున్నాడు? యెహెజ్కేలు కాలంలో ద్రాక్షావల్లిగా పోలుస్తున్నది కూడా దేవుని ప్రజలైన ఈ ఇశ్రాయేలీలే. అయితే వీళ్ళు ఎలాగున్న వృద్ధి నొందినా అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. అదేనా జరిగింది ఇప్పుడు? జనులు పెరికివేశారా? దేవుని ప్రజలైనటువంటి వారిని నెబుకద్నెజరు సైన్యం వచ్చి దేవుని ప్రజలైన వారిని వేళ్లతో పెకిలించుకుని లాక్కుపోయాడా? ఎందుకు జరిగింది అలాగా?
ఎవడో అన్యుడు వచ్చి నిన్ను దేవుని ప్రజలుగా దేవుని జనాంగంగా ఉన్న నిన్ను ఎవడో అన్యుడు వచ్చి నిన్ను బంధించి తీసిపోయి నిన్ను చెరలో పెట్టడం ఏంటి? ఎవడో అన్యుడు రాజు వచ్చి నిన్ను చంపేయడం ఏంటి? నీ మనుషుల్ని చంపేయడం ఏంటి? మందిరాన్ని కాల్చేయడం ఏంటి? మీ ఇళ్ళన్నీ కాల్చేయడం ఏంటి? ఎందువల్ల జరిగింది? ఆ నెబుకద్నెజరు ఎవరి ఆజ్ఞ ప్రకారంగా వచ్చి చేసాడు ఇదంతానే? దేవుడి ఆజ్ఞ ప్రకారంగా. దేవుని ప్రజల్ని మిమ్మల్ని చంపమని దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? మీరు దేవుని ప్రజలు కదా, మిమ్మల్ని శత్రువుకి వెళ్ళి వాళ్ళందరినీ చంపిపాడేయని ఎందుకు ఆజ్ఞాపించాడు? బాగుంటే అలాగ ఆజ్ఞాపిస్తాడా? వారి ఆత్మీయ జీవితాలు బాగుంటే దేవుడు నెబుకద్నెజరుకి అలాగ ఆజ్ఞాపిస్తాడా? వాళ్ళ సొమ్మంతా పట్టుకుని పో అని దేవుడు ఆజ్ఞాపించాడు నెబుకద్నెజరుకి. నువ్వు నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబ ఆత్మీయ జీవితం బాగుంటే నీ సొమ్మంతా నెబుకద్నెజరు పట్టుకుపోగలడా? దేవుని వాక్యంలో ఒక చోట ఏముంటుంది? మిమ్మల్ని ముట్టని వాడు నా కనుగుడ్డు ముట్టినట్టే లెక్క. ఇప్పుడు మరి ఆ మాట ఏమైంది? దేవుడే ఏం చేశాడు? మిమ్మల్ని ముట్టడానికి అనుమతి ఇచ్చాడు కదా. దేవుడే మిమ్మల్ని కష్టపెట్టమని అనుమతి ఇచ్చాడు కదా. దేవుడే మిమ్మల్ని చంపమని అనుమతి ఇచ్చాడు కదా నెబుకద్నెజరుకి. దేవుడే మీ ఇళ్ళన్నీ కాల్చిపాడేయమని అనుమతి ఇచ్చాడు కదా. ఎందుకు అనుమతి ఇచ్చాడు? ఎందుకు మీరు 70 సంవత్సరాలు ఆ బబులోను చెరలో బానిసలుగా బతకవలసి వచ్చింది? దానికి కారణం ఏంటి? దేవుని ద్రాక్షావల్లిగా ఉన్న మీరు ఎలా ఉన్నారు? దేవునికి జాతిహీనపు ఫలాలు ఇస్తున్నారు కాబట్టే కదా ఆ పరిస్థితి వచ్చింది. భ్రష్ట సంతానంగా మారిపోయినందుకే కదా ఆ పరిస్థితి వచ్చింది. కారు ద్రాక్షలు ఫలిస్తున్నందుకే కదా ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి యెహెజ్కేలులో కూడా రిపోర్టు సేమ్. ఏంటి? వృద్ధి నొందిన అది ఎండిపోయినట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు. ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇంకా ఎంత చేసినా చిగురించవు. దేవుడు ఇంకొకసారి ఇచ్చేసేసిన తర్వాత దాన్ని మళ్ళా బాగు చేయాలని, కాపలాగేయాలని, దాన్ని పండించాలని ఎంత ప్రయత్నం ఎంతమంది పాస్టర్లు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరిగే పని కాదు. ఇంకెట్టి పరిస్థితుల్లోనూ అది చిగురించడం అనేది జరగదు. అది నాటబడినను వృద్ధి పొందిన తూర్పు గాలి దాని మీద విసరగా చాలు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలాలు మారుతున్నాయి కానీ పరిస్థితులు అలాగే ఉన్నాయి. కాలాలు మారుతున్నాయి. ద్రాక్షవల్లి అని చెప్తున్నవారు ఒకరే, కానీ ద్రాక్షవల్లి అని చెప్తున్నటువంటి వారు పరిస్థితులు అయితే ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని కాలాలు మారినా, ఎంత మారినా ఒకటే రిపోర్టు. 19వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 10 నుంచి 19-10 నుంచి. రౌద్రము చేత, బహురౌద్రము చేత ఆ ద్రాక్షవల్లి పెరికివేయబడినదై ఇక్కడ ద్రాక్షావల్లి ఎవరు? ఇక్కడ ద్రాక్షావల్లి కూడా ఇశ్రాయేలీలే. ఇక్కడ ద్రాక్షావల్లిగా ఉన్న ఇశ్రాయేలీల గురించి ఇక్కడ ఇచ్చిన రిపోర్టు కూడా
అదే రిపోర్టు మారలేదు. రిపోర్టు మారిందా? మారలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 70 సంవత్సరాల్లో ఉపవాసాలు చేసి దేవుణ్ణి శాంతిపరచాలని చాలా ప్రయత్నం చేశారట. ప్రతి సంవత్సరం 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెలలో ఈ 70 సంవత్సరాల్లో కూడా దేవుడి కోపం ఏదైతే రగులుకుందో వీరి మీద, ఆ కోపాన్ని చల్లార్చాలని చల్లారేలాగా 4 నెలలు, ప్రతి 4వ నెల, ప్రతి 5వ నెల, ప్రతి 7వ నెల, ప్రతి 10వ నెల ఉపవాసాలు చేసి శాంతిపరచాలని చూస్తే అయ్యాడా శాంతి? శాంతి అయ్యాడా? ఎన్ని సంవత్సరాలు చేశారు ఆ ప్రార్థనలు? 70 సంవత్సరాలు చేస్తే రిజల్ట్ ఏంటి? యెహోవా శాంతి అయ్యాడా? యెహోవా శాంతి అయితే ఏమోను, మీకు వెంటనే రిలీవింగ్ వచ్చేసాను. కానీ 70 సంవత్సరాల లోపు రిలీవింగ్ వచ్చిందా? రాలేదు. అప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు, ఆ జకర్యా గ్రంథంలో అప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు ఏమని? భక్తితోనే చేశారా మీరు ఉపవాసాలు? అక్కడ కూడా రిపోర్ట్ అదే. అక్కడ కూడా ద్రాక్షావళి నీళ్ళే. అక్కడ కూడా దేవుడు చెప్పిన రిపోర్ట్ ఏంటి? ఈ ఉపవాసాలు భక్తితోనే చేశారా? ఎందుకు రిజల్ట్ రాలేదు? ఎందుకు రిలీవింగ్ అవ్వలేదు? ఎందుకు శాంతి అవ్వలేదు? ఎందుకు దేవుడు ముందుగానే వాళ్ళని ఆ చెర నుంచి విడుదల చేయలేదు? చేసిన ఉపవాసాలు ఎలా చేయలేదట? భక్తితో చేయలేదు. దేవుడి వైపు మళ్ళుకున్నవారు కాదు. ప్రార్థనలు చేసేవారు, కన్నీరు కార్చేవారు, ఉపవాసాలు ఉండేవారు, కానీ ఇంతకీ హృదయాలు ఆ దేవుడి వైపు తిరగలేదు. ఈనాడు కూడా క్రైస్తవుల్లో అలాగా కన్నీరు గారుస్తారు, చాలా ప్రార్థనలు చేస్తారు, చాలా ఉపవాసాలు ఉంటారు, చాలా ఏడుస్తారు, కానీ ఇంతకీ హృదయాలు తిరగవు. ఏంటండి? హృదయాలు తిరగవు. కానీ నీ ఏడుపు అక్కర్లేదు, నీ ఉపవాసం అక్కర్లేదు, నీ కన్నీరు అక్కర్లేదు దేవుడికి. నువ్వు నీ హృదయం తిప్పుకుంటే చాలు కార్యం జరుగుతుంది. నీ హృదయం తిప్పుకోకుండా సంవత్సరాల తరబడి మనం ఏడిసినా ప్రయోజనం ఉండదు. నీ హృదయం తిప్పుకోకుండా సంవత్సరాల తరబడి ఉపవాసాలు చేసినా ప్రయోజనం ఉండదు. నీ హృదయం తిప్పుకోకుండా సంవత్సరాల తరబడి నువ్వు దేవుడి దగ్గర మొర్రపెట్టినా ప్రయోజనము ఉండదు. ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ కాలంలో చూసినా ద్రాక్షావల్లిగా పోల్చింది ఎవరిని అంటే ఇశ్రాయేలీలు. కానీ ఏ కాలంలో చూసినా ఆ ద్రాక్షావల్లి గురించి దేవుడిచ్చిన రిపోర్ట్ ఏంటంటే బాగోలేదు. ఎటు రిపోర్టు? బాగోలేదు, 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 బాగోలేదు. అందుకనే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ ఆశీర్వాదం సరిగ్గా చూసిన వారు లేరు. బాగున్నవారు మాత్రమే చూశారు ఆశీర్వాదాలు. బాగున్న యెహోషువ, బాగున్న కాలేబే అందులో అడుగు పెట్టారు. బాగున్నవారే పెర్ఫెక్ట్గా దేవుని ఆశీర్వాదాలు పొందుకుని దేవుడు పరలోకంలో నివసించారు. బాగోలేని వారు అందరూ అరణ్యంలో రాలిపోయారు. బాగోలేని వారు అందరూ శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. బాగోలేని వారు అందరూ దేవుని మహా ఉగ్రత రౌద్రముతో ఆయన కాల్చి బూడిద చేసేస్తే కాలి బూడిదైపోయిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మాత్రము చూడండి. ఆఖరిగా చూద్దాం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 21, మత్తయి సువార్త 21:33.
చాలు. ఇక్కడ ఎవరు ద్రాక్ష తోట? ఇక్కడెవరు? ఇక్కడ ద్రాక్ష తోట ఎవరు? ఇక్కడ వచ్చిన వాడు ఎవరు? కుమారుడు ఎవరు? పనివారిని పంపిస్తే చంపేశారట. ఎవరా పనివారు? ఈ తోట ఎవరు? ఇశ్రాయేలు. పనివారిని పంపిస్తే పనివారిని చంపేశారట. ఎవరా పనివారు? ప్రవక్తలు. తర్వాత తోట యజమానుడు ఎవరిని పంపించాడట? కుమారుని పంపించాడట. ఎవరు కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువు. తోట యజమానుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. తోట యజమానుడు తన కుమారుడిని పంపించి, నాకు రావలసిన దాన్ని నాకు ఇవ్వండి, కాపు ఇవ్వండి అని కుమారుని పంపిస్తే వచ్చిన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కుమారుని ఏం చేశారట? చదవండి అక్కడ. కొంచెం చూడకుండా చెప్పలేకపోతే చూసి చెప్పండి. వారసుడు చంపేస్తే మొత్తం ఈ తోట మనదే. చంపి పాడేస్తే ఇంక వారసుడు ఎవడు లేడు. కాబట్టి చంపేస్తే ఇంక తోట మనదే. ఇంకెవడికి మనం కాపు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వాస్యం ఈ ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటను పూర్తిగా మనము స్వాధీనం చేసేసుకోవచ్చు. చంపేశారు. ఎవరు చంపేసిన వాళ్ళు? కుమారుణ్ణి చంపేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? కుమారుణ్ణి చంపేసిన వారు సిలువ వేయాలి అని కేకలు వేసి అరిచి సిలువ మరణం అనే శిక్షను ఆమోదించుకుని ఆయన్ని సిలువ మరణానికి అప్పగించి చంపింది ఎవరండి? ఆ ద్రాక్షావల్లే. ఏ ద్రాక్షావల్లి? ఆ ద్రాక్షావల్లే. చదవండి. ఏం చేశారు? కుమారుడిని ఏం చేశారు? చంపేసింది ఎవరు? అన్యులా? యేసుక్రీస్తు ప్రభువుని సిలువ మరణానికి అప్పగించి సిలువ మరణం పొందేలాగా ఇచ్చేసింది ఎవరు? అన్యులా, ఇశ్రాయేలీలా? ఆ ద్రాక్ష తోటగా దేవుడు భావిస్తున్న వారే. తర్వాత దేవునికి స్తోత్రం కలుగు. చూడండి, కాలాలు వేరు, చాలా వేరు కాలాల్లో ఒకటే పోలికలో దేవుడు పోలిస్తున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని. ఎలాగా? ద్రాక్షావల్లి, ద్రాక్ష తోట, ద్రాక్ష తీగలు. కానీ మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళ రిపోర్ట్ ఏంటి? దేవుడిచ్చిన రిపోర్ట్ ఏంటి? ఏ మాత్రం బాగోలేదు. అప్పుడే 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోహాను సువార్త 15:1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నిజమైన ద్రాక్షావల్లిలు కాదు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. నా తండ్రి ఈ తోట యొక్క యజమానుడు, వ్యవసాయకుడు. తీగ ద్రాక్షావల్లిలో దేవునికి స్తోత్రం. ఇప్పుడు ద్రాక్షావల్లి ఎవరు? దాంట్లో ద్రాక్షావల్లి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంతకుముందు ఇప్పుడు వరకు చెప్పుకున్న దాంట్లో ద్రాక్షావల్లి ఎవరు? ఇశ్రాయేలీలు రిపోర్ట్ ఏంటి? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగోలేదు. లాస్ట్ ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు కొరకు రిపోర్ట్ ఏంటి?
యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఆ తండ్రి అయిన దేవుడు అంతకుముందు ఆ కాలాల్లో ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు ఈయన కూడా చాలాసార్లు ఇచ్చాడు. ఆ తండ్రి అయిన దేవుడు ఈ ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఈయన కోసం ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి కొన్నిసార్లు మాట్లాడాడు. ఏమని చాలా కష్టపడవలసి వచ్చింది ఆ మాట చెప్పడానికి. బుర్రలు ఉంటాయి కానీ అందులో గుంజి ఉండదు కదండి. బైబిళ్ళు ఉంటాయి కానీ అందులో వాక్యం మైండ్లో ఉండదు. ఏమన్నాడు ఆయన? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మీకు ఏది చెప్తే దానిని మీరు. ఆ మాట ఆయన ఒకసారి కాదు కొన్నిసార్లే అన్నాడు. కాబట్టి ఇప్పుడు నిజమైన ద్రాక్షావల్లి ఎవరు అంటే, ఇప్పుడు వరకు ద్రాక్షావల్లిగా ఉన్నవారు నిజమైన ద్రాక్షావల్లిగా లేరు. ఇప్పుడు వరకు ద్రాక్షావల్లిగా పోల్చిన వారు ఫలించే ద్రాక్షావల్లిగా లేరు. అందుకనే దేవుడు తన కుమారుణ్ణి ద్రాక్షావల్లిగా చేసి పంపించాడు. ఆ కుమారుడిలో నువ్వు, నేను, ఇశ్రాయేలీ లోకజనులందరూ కూడా ఏమయ్యాలి? నిలిచి ఉండాలి. ఆ కుమారుడిలో నిలిచి ఉండే తీగలుగా మనం ఉండాలి. ఆయనలో నిలిచి ఉంటే నిజమైన ద్రాక్షావల్లి, సక్సెస్ఫుల్ ద్రాక్షావల్లి, దేవునికి ఇష్టమైన ద్రాక్షావల్లి, దేవుడు కోరుకున్న ఫలాలు ఇచ్చిన ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్నాడు. ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీలు ఎవరూ కూడా సక్సెస్ అవ్వలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అసలు సిసలైన నిజమైన ద్రాక్షావల్లిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా అంతకుముందు ద్రాక్షావల్లిలాగా, ద్రాక్ష తోటలాగా, ద్రాక్ష తీగల్లాగా ఉండి నశించిపోదామా? దేవుని రౌద్రానికి గురవుదామా? సరిగ్గా కాపు కాయకుండా ద్రాక్షలు జాతిహీనపు ఫలాలు ఫలించి నాశనం అయిపోదామా? ఎండిపోదామా? కాలిపోదామా? లేదంటే నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువులో మనము నిలిచి ఉండి, ఆయనలో అంటు కట్టబడిన తీగలుగా మనం నిలిచి ఉండి ఆయన ద్వారా మనం ఫలించి పరలోకానికి వెళ్దామా? డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. కాబట్టి అంతకు ముందు ద్రాక్షావల్లిగా ఉన్న ఇశ్రాయేల్ ఎవరో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏమవ్వలేదండి, సక్సెస్ అవ్వలేదు, ఫలించలేదు, దేవుడు కోరుకున్న ఫలాలు ఇవ్వలేదు. కానీ దేవుడి దగ్గర నుంచి దేవుడు చేత పంపించబడినటువంటి దేవుని కుమారుడైనటువంటి ఆయన నిజమైన ద్రాక్షావల్లిగా, అంటే సక్సెస్ఫుల్ ద్రాక్షావల్లిగా, మంచి ఫలాలు ఫలించిన ద్రాక్షావల్లిగా, దేవునికి ఇష్టమైన ద్రాక్షావల్లిగా, దేవుడి కోరుకున్నట్లుగా ఉన్న ద్రాక్షావల్లిగా ఎవరున్నారు? కుమారుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే నిజమైన ద్రాక్షావల్లి. ఇప్పుడు మనము ఆ కుమారుడిలో నిలిచి ఉండి ఆ కుమారుడు ద్వారా మనం ఫలించాలి. ఆ కుమారుడిలో నిలిచి ఉంటేనే తప్ప మనం ఫలించలేం. నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. మీ అంతటా మీరు ఫలించరు. మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ ఫలించరు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఫలించదు. కాబట్టి ఎండిపోకుండా ఉండాలంటే, అగ్నిలో పొయ్యిలో కాలిపోకుండా ఉండాలంటే మనము ఎందులో నుండి నిలిచి ఉండాలి? నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువులో మనం నిలిచి ఉండాలి. కాబట్టి ఆయనే ఎవరు? ఇశ్రాయేలీలు నిజమైన ద్రాక్షావల్లి కాదు. అదే ఇశ్రాయేలీల్లో నుంచి వచ్చిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నిజమైన ద్రాక్షావల్లిగా, సక్సెస్ఫుల్ ద్రాక్షావల్లిగా, దేవుడు కోరుకున్న ఫలాలను ఆయనకి ఇచ్చిన ద్రాక్షావల్లిగా, కారు ద్రాక్షలు కానీ, జాతిహీనపు ద్రాక్షలు కాని ఫలాలు కానీ లేని ద్రాక్షావల్లిగా ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. కాబట్టి మనము ఆయనను పోలి నడుచుకుంటూ, ఆయనలో నిలిచి ఉండి, ఆయన ఆత్మతో నింపబడి, ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అనుసరించి జీవించి, ఆయన వాక్య ప్రకారంగా మనం క్రీస్తు ద్వారా మనం ఏమవ్వాలి? ఆ ద్రాక్షావల్లిలో తీగలుగా మనం ఉన్నాము. మనం ఆ ద్రాక్షావల్లిలో యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండి మనం ఏమవ్వాలి? ఫలించాలి. తీగలకే వస్తాయి కానీ ద్రాక్ష గుత్తులు దేనికి వస్తాయి? ద్రాక్ష గుత్తులు దేనికి వస్తాయి? తీగలకే వస్తాయి. కాబట్టి తీగలకే రావాలి ద్రాక్ష గుత్తులు. అంటే నీవు నేను ఫలించాలి.
దేవుడికి ఇష్టమైన ఫలాలు. ఆ ఇష్టమైన ఫలాలు నువ్వు నేను భూమి మీద ఉండగా దేవునికి ఇవ్వగలిగితే నిన్ను పట్టుకెళ్ళి పరలోకంలో నాటుకుంటాడు, నన్ను పట్టుకెళ్ళి పరలోకంలో నాటుకుంటాడు. నీకు నాకు నిత్య జీవం అనే బహుమానం ఇస్తాడు. ఒకవేళ మనము ఆయనలో నిలిచి ఉన్నా సరే, ఒకవేళ కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉంటే, ఎందుకంటే పాతకాలంలో ఆ ద్రాక్ష తోట ద్రాక్షవల్లి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కారు ద్రాక్షలు ఫలించాయి. కాబట్టి ఒకవేళ ఆయనను నువ్వు నమ్ముకున్నా సరే, నువ్వు ఆయనను నమ్ముకుని ఆయన దేవుడిగా ఆయన పూజిస్తున్నా సరే, ఆయన మందిరానికి వెళ్తున్నా సరే, ఆయనకు ప్రార్థన చేస్తున్నా సరే, ఆయన కానుకలు ఇస్తున్నా సరే, ఆయన వాక్యం రోజు చదువుతున్నా సరే, నువ్వు ఆయనలో నిలిచి ఉండకుండా ఆయనలో తీగగా ఉన్న నీకు నాకు ఒకవేళ కారు ద్రాక్షలు ఫలిస్తే, నువ్వు నేను కారు ద్రాక్షలు ఫలిస్తే, కాని ఫలాలు ఫలిస్తే, జాతిహీనపు ఫలాలు మనము ఫలిస్తే కనుక ఖచ్చితంగా ఏం చేస్తాడు? తీగను తెంపిపాడేస్తాడు. కారు ద్రాక్షలు ఫలిస్తున్న తీగను తెంపిపాడేస్తాడు. తెంపేసిన తర్వాత అది ఎండిపోతుంది. ఎండిపోయిన తీగలు అట్టుకెళ్ళి అగ్నిలో పడవేయడం అనేది జరుగుతుంది. అప్పుడు మనము నరకానికి వెళ్ళిపోవలసి వస్తుంది. కాబట్టి ఆయనను నమ్ముకున్నాం, ద్రాక్షవల్లిలో అంటుకట్టబడ్డాం, చాలా సంతోషం. అయితే ఆయనలో నిలిచి ఉన్నామా లేదా? ఆయనలో నిలిచి ఉండి మంచి ఫలాలు ఫలిస్తున్నామా లేదా? ఆయనలో నిలిచి ఉండి కూడా ఆయన నమ్ముకుని కూడా కాని ఫలాలు, కారు ద్రాక్షలు ఫలించేవారు క్రైస్తవ సమాజంలో బోల్డ్ మంది ఉన్నారు. ఇలాంటి వారందరికీ చివరికి పట్టే గతేంటి? అగ్నిగుండము. వాళ్ళ బాప్తిసం వ్యర్థము, వాళ్ళ సంఘ సభ్యత్వం వ్యర్థము, వాళ్ళు ఇచ్చిన దశంభాగాలు వ్యర్థము, వాళ్ళు చేసిన ప్రార్థనలు వ్యర్థము, వాళ్ళు చదివిన వాక్యం వ్యర్థము. ఇలాగ ఆయనను నమ్ముకుని కూడా ఆయన బిడ్డలుగా జీవిస్తూ కూడా కారు ద్రాక్షలు ఫలించిన ఎవరైతే ఉంటారో క్రైస్తవులు, వాళ్ళందరూ ఎండిపోతారు. ఎందుకంటే దేవుడు తీగలను ఏం చేస్తాడు? ద్రాక్షావల్లిలో నుండి తీసి పెరికి వేసి పాడేస్తాడు. అప్పుడు వారు ఎండిపోతారు, అప్పుడు అగ్నిగుండం పాలైపోతారు. కాబట్టి నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంక మనకి పరలోకంలో టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అని అనుకోవద్దు. నువ్వు దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించే తీగగా ద్రాక్షావల్లిలో, నిజమైన ద్రాక్షావల్లిని యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండి ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించే తీగగా నువ్వు క్రైస్తవ్యం మొదలుపెట్టినప్పటి నుంచి క్రైస్తవ్యం నువ్వు చచ్చిపోయే వరకు దేవునికి ఇష్టమైన ఫలాలు నీ తీగలోంచి వస్తే, నా తీగలోంచి వస్తే ఖచ్చితంగా నువ్వు నాకు పరలోకం ఉంటుంది. ఖచ్చితంగా నీ జీవితంలో నా జీవితంలో భూమి మీద ఉన్నంతకాలం ఆశీర్వాదాలు ఉంటాయి. ఖచ్చితంగా నీకు నాకు, నీ కుటుంబానికి నా కుటుంబానికి నిత్య జీవము దొరుకుతుంది. ఒకవేళ కారు ద్రాక్షలు ఫలిస్తే, జాతిహీనపు ఫలాలు ఫలిస్తే ఖచ్చితంగా పెరికివేయబడడం, ఎండిపోవడం, తర్వాత అగ్నిలో కాలి బూడిదైపోవడమే మిగులుతుంది తప్ప దేవుడితో నివసించే అవకాశం మనకి దొరకదు. కాబట్టి మనము ఎలాగ జీవిద్దాము, ఏ ఫలాలు ఫలిద్దాము అన్నది ఇక మనమే ఆలోచించుకోవలసిన విషయము. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించి అభివృద్ధి చెందుటకు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతులు